తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో ఆ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర పోషించింది. బ్యాక్గ్రౌండ్లో ఫ్రంట్ రౌండ్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు. అసలు ఒక దశలో కేసీఆర్ గారు వెనుక తప్పుకుందామనే టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లేపారు మళ్ళీ ఆయనని. ఆ రోజు లేపిన దాంట్లో పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు, జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, డి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. చాలామంది మన నాయకులందరూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, మా ఎంపీలు ఆ రోజు నా పొన్నం ప్రభాకర్, రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, రాజయ్య వీళ్ళంతా ఉన్నారు కదా. ఒక సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఉద్యమము ఇక తప్పుకుందాము అనే ఒక దశలో కూడా కేసీఆర్ గారు వచ్చేసిండు ఒక స్టేజ్లో. వచ్చిన క్రమంలో కూడా రాష్ట్ర విభజన జరగాలి, స్వయం పరిపాలన జరగాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే కేసీఆర్ని మళ్ళీ నువ్వు నిలబడినైనా మేము వెనుక ఉంటాము, నీకు ఏం కానీయమని భరోసా ఇచ్చి మళ్ళీ నిలబెట్టారు ఆయనని. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత ఆ యొక్క ఏది రాష్ట్ర విభజనలో ఆ దీక్ష ఏదైతే జరిగిందో కేసీఆర్ది, అది కూడా కాంగ్రెస్ వాళ్ళే నిలబెట్టారు మళ్ళీ. అది అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ఒక మాట కేసీఆర్ రాహుల్ గాంధీ గారితో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గురించి మళ్ళీ మీకు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఇష్టమే లేదు తెలంగాణ అన్న దానికి నేను చెప్తున్నా ఇదంతా. అసలు కేసీఆర్ గారు ఉద్యమం నో డౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు, ఉద్యమంలో నిలబడ్డాడు, తట్టుకున్నాడు, కష్టాలు పడ్డాడు, అన్నీ చేసిండు, దాంట్లో నో డౌట్. కానీ ఒక స్టేజ్లో ఓపిక నశించింది కేసీఆర్కి. నశించి ఆయన డ్రాప్ అయిపోతున్నాడు. ఇక రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రాప్ అయిపోతున్న టైంలో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళే పోయి కూర్చొని అతను కూర్చుని పెట్టి సీక్రెట్ కోదండరామ్ రెడ్డి అడ్డం పెట్టి ఇట్లా కొంత కోదండరామ్ని కానీ లేకపోతే కొంత కృష్ణమాదిగ కానీ వాళ్ళని వీళ్ళని దించి ఆ దీక్ష ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది కదా. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కథ కార్ఖానా అంతా కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే. అసలు కాంగ్రెస్ నాయకత్వం అంటూ లేకపోతే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా టైంలో దీక్ష కేసీఆర్ గారు కూర్చునే వాళ్ళు కాదు. ఇది నిజం, ఇది రాజకీయ విమర్శ కాదు, కొంత వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఆ రోజు దాని బ్యాక్గ్రౌండ్ అంతా మా కాంగ్రెస్ పెద్దలే మొత్తం. మళ్ళీ ఆయన నిలబడ్డాడు, ఆ దీక్ష విరమన్నప్పుడు కూడా చిదంబరం స్టేట్మెంట్లు ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎట్లా నడిచింది అదే కదా.